సినిమా షూటింగ్ టైంలో యాక్టర్ ల్యాండ్ మైన్ పై అడుగు పెట్టాడు. ప్రాప్ మాస్టర్ భయంతో ముందుకు వెళ్లి తనిఖీ చేశాడు. ఇసుకను తొలగించిన తర్వాత అది నిజమైన ల్యాండ్ మైన్ అని తెలిసింది. అప్పుడు వారికి తెలిసింది వారు అనుకోకుండా ఒక మైన్ ఫీల్డ్ లోకి ప్రవేశించారని. వారు 2 చెక్క కర్రలను ఉపయోగించి అతని తుపాకీ ఇంకా హెల్మెట్ తీసి విశ్రాంతి తీసుకునేలా చేశారు. త్వరగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ మైను చూసిన తర్వాత అధికారులు తమ వల్ల సహాయం చేయలేమని చెప్పారు. కొన్ని పనికిమాలిన మాటలు చెప్పి వారు వెళ్లిపోయారు. అదృష్టవశాత్తు సమీప గ్రామంలో వారు ఒక రిటైర్డ్ సైనికుడిని కనుగొన్నారు. అతను ఆర్మీలో బాంబ్ డిస్పోజల్ నిపుణుడిగా పనిచేశాడు. అతను మైను చూసి వారికి ఒక మంచి మరియు చెడు వార్తలు ఇచ్చాడు. మంచి వార్త, ఇది ప్రెజర్ రిలీజ్ మైన్. నటుడు తన పాదాన్ని కదిలించినంత వరకు అది పేలదు. చెడు వార్త, ఆ రకమైన మైన్ను ఎవరూ సురక్షితంగా తొలగించలేరు. అప్పుడు డైరెక్టర్ స్టంట్ డబుల్ తో ఒక ఒప్పందం చేశాడు. నీవు నటుడిని రక్షిస్తే నిన్ను స్టార్ను చేస్తాను అని. స్టంట్ మ్యాన్ మోకాళ్లపై కూర్చున్నాడు. మొదట అతను నటుడి బూట్ను జాగ్రత్తగా కత్తితో కోసి, ఆ తర్వాత కత్తిని మెల్లగా మరోవైపు నుండి తోసి 2 చేతులతో గట్టిగా నొక్కాడు. స్టంట్ మ్యాన్ సంకేతం ఇవ్వగానే నటుడు మెల్లగా తన పాదాన్ని బూట్ నుండి బయటకు తీశాడు. చివరికి నటుడు తన పాదాన్ని సురక్షితంగా బయటకు తీసి ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. అందరూ అతన్ని పక్కకు తీసుకెళ్లారు. డైరెక్టర్ అందరినీ ఇంటికి వెళ్లమని చెప్పాడు. అతను ఒక ప్రొఫెషనల్ బాంబు నిపుణుడిని పిలిచానని, అందరూ సురక్షిత ప్రాంతానికి వెళ్లమని చెప్పాడు. కాని వారు వెళ్లిపోయిన తర్వాత డైరెక్టర్ స్టంట్ మ్యాన్ తో నిజం చెప్పాడు. అతను ఎటువంటి నిపుణుడిని పిలువలేదు. అతను స్టంట్ మ్యాన్ జీవితాన్ని నటుడి కోసం బలి ఇవ్వాలని అనుకున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ హృదయం లేకుండా వెళ్లిపోయాడు. స్టంట్ మ్యాన్ ను ఒంటరిగా, పూర్తిగా భయపడిన స్థితిలో వదిలేశాడు. కాని మిగిలిన వారికి ఆ విషయం తెలిసి తిరిగి వచ్చారు. అప్పటికి ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. వారందరూ ఇసుక మూటలతో ప్రెషర్ మార్చాలని ప్లాన్ చేశారు. చివరికి అతన్ని వారు రక్షించారు.